25 ఎకరాల్లో వనదేవతల స్మృతి వనం, సమ్మక్క సారలమ్మ ప్రాశస్యం శాసనాలతో మ్యూజియం ఏర్పాటు చేస్తూ ఉన్నారంట. భవిష్యత్తు తరాలకు చరిత్రను తెలియజేయడమే లక్ష్యం. చిలకలగుట్ట సుందరీకరణ, భక్తులకు మరిన్ని సౌకర్యాలు, పర్యాటక ప్రాంతంగా మేడారం, గిరిజనులకు ఉపాధి, తర్వాత డిపిఆర్పై రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తూ ఉంది. వివరాలతో కేంద్రానికి లేఖ రాసింది. వనదేవతలైన సమ్మక్క సారలమ్మ చరిత్రను భవిష్యత్ తరాలకు తెలపాలని, ఇందుకోసం మేడారంలో వనదేవతల స్మృతివనం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. గద్దెల వెనుక వైపు ఉన్న 25 ఎకరాల స్థలంలో ఈ స్మృతివనాన్ని నిర్మించాలని భావిస్తోంది. తల్లుల జాతర విశేషాలతో పాటు అప్పటి వస్తువులు, శాసనాలు, వనదేవతల ప్రాశస్త్య వివరాలతో మ్యూజియంను ఏర్పాటు చేయనుంది. చిలకలగుట్టను సుందరీకరించడంతో పాటు భక్తులకు మరిన్ని సౌకర్యాలను కల్పించేందుకు కసరత్తు చేస్తోందంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ సీతక్క అక్కడి నుంచే అంటే ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది, ములుగు నుంచి. తర్వాత అక్కడ సమ్మక్క సారక్క జాతర కూడా అక్కడే జరుగుతాయి, ములుగు నియోజకవర్గంలోనే ఉంటుంది. అయితే వనదేవతలు ఎవరైతే నిజంగా కోట్లాది మంది భక్తులు కొలుస్తూ ఉన్నారో, అయితే అంటే ఆసియా ఖండంలోనే అత్యంత పెద్దదైనటువంటి గిరిజన జాతరగా ఇక్కడ సమ్మక్క సారక్క జాతరకు పేరున్నది. తర్వాత సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి చరిత్ర, వాళ్ళు వాడినటువంటి వస్తువులు, తర్వాత అప్పుడు అంటే కాకతీయులతో వీళ్ళకు యుద్ధం జరిగింది. కాకతీయ రాజులతో జరిగినటువంటి యుద్ధంలో అక్కడ సమ్మక్క సారక్కలు వీరమరణం పొందినరు. అయితే వాళ్ళకి సంబంధించినటువంటి చరిత్రను కానీ, తర్వాత అన్ని శాసనాలను కానీ అన్నింటినీ కూడా భద్రపరిచేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నారంట. తర్వాత అక్కడ మ్యూజియం ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంది ప్రభుత్వం. అందులో భాగంగా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారంట. ఎవరు మన మంత్రి సీతక్క కూడా అదే సామాజిక అంటే సమ్మక్క సారక్క అలా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కావడం, ఆదివాసీ బిడ్డ కాబట్టి నిజంగా కూడా అంటే గత చరిత్రను మనము తర్వాత తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత 100% మన పైన ఉంటుంది.